ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసి 3,42,000 విలువ గల గుట్కా, పొగాకు, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు ఆటోని సీజ్ చేశారు. నిడదవోలుకు చెందిన వెంకట్ అనే వ్యక్తి వద్ద ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంకు చెందిన కూచింపూడి కిరణ్ కుమార్ పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేస్తున్న సమయంలో పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. సర్కిల్ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు మరియు టొబాకో ప్రొడక్ట్స్ మరియు లిక్కర్ ఈ భారీ మొత్తంలో పట్టుకోవడం జరిగింది. ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 184/22 అండర్ సెక్షన్ 269 అండ్ అదర్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ల ప్రకారంగా కేసు కట్టడం జరిగింది. ఈ గుట్కా ప్యాకెట్ల సీజర్లో ప్రాణాంతకమైనటువంటి బ్యానెడ్ పాన్ మసాలా, గుట్కా మరియు టొబాకో ప్రొడక్ట్స్ మరియు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ 4,42,000 రూపాయల 815 రూపాయలు వీటి మొత్తం విలువ. ఇందులో ద్వారకా తిరుమల ఎస్ఐ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ ఎండి రాజ్ అహ్మద్, పీసీ 1047 భద్రరావు, పీసీ 229 పి మధు, పీసీ 410 ఎన్ మురళీకృష్ణ, హెచ్జి 800 వి జయప్రకాష్ బాబు వీళ్ళందరూ చాలా చురుగ్గా పాల్గొని ఈ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ పట్టుకోవడం జరిగింది. ఈ ఏలూరు సబ్ డివిజన్